యథార్థ సంఘటన అన్నారు. ఎక్కడ జరిగింది? దాన్ని ఏమైనా షేర్ చేసుకోగలుగుతారా? Yeah, yeah, that's a sangatana of people from the people. Your lives అన్నాను బేసికలీ మన సొసైటీలో జరుగుతున్న యథార్థ సంఘటనలు అందరి జీవితంలో జరుగుతాయి. ఒకవేళ అందరి జీవితాలు 100%. అన్లెస్ అంటిల్ వాళ్ళు ఏ పని చేయకుండా దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకుంటే తప్ప ఏ పని చేయడానికి సమాజంలోకి వెళ్ళినా ఏదో జీవితంలో ఏదో టైంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. సినిమాలో చాలామంది యాక్ట్ చేసినట్టున్నారు కదా. యా, మీరు ఒక్కరే ఇక్కడ కనిపిస్తున్నారు. మీ బ్యానర్ ప్రకారం మీరు తేడా అని వాళ్ళు రాలేదా, వాళ్ళు తేడా అని మీరు పిలవలేదా? సినిమా అంటే నాకు ప్రేమ ఉంది ఇక్కడ కూర్చున్నా, మీకు ప్రేమ ఉంది ఇక్కడ కూర్చున్నారు. ఎవరికి ప్రేమ లేదా ఇక్కడ లేరు. అంటే మీకు వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ జరిగాయి? సినిమా అంటే ప్రేమ ఉంటే ఇక్కడికి వస్తారు. నాతో ఇష్యూ ఏం లేదు. సినిమా అంటే ప్రేమ ఉంటే ఇక్కడికి వస్తారు. 100% మీ అందరికీ సినిమా అంటే ప్రేమ ఉంది, వచ్చారు. నాకంటే సినిమా ప్రేమ కాదు, ప్రాణం. నేను ఇక్కడ ఉంటాను, ఏదైనా చేస్తాను. వాళ్ళకి చెప్పానండి, చెప్పాను, వాళ్ళకి తెలుసు వచ్చి రావాలి. సినిమా అంటే ప్రేమ లేదు, రాలేదు. సినిమా అంటే ప్రేమ లేకుండానే ఇలాంటి సీన్స్ చేశారు వాళ్ళు. మీరు చెప్పినట్టు కదా, అక్కడ మీరు లవ్ అంటున్నారు. సినిమా సార్ చెప్పినట్టుగా సినిమా ట్రైలర్ అంతా లాస్ట్ తప్ప ఏం లేదు. నిజానికి అక్కడ హానెస్ట్ లవ్ అనేది 20% లవ్, సెక్స్, అదే చెప్తున్నారు క్యాలిక్యులేషన్స్. ప్రాస్టిట్యూట్స్ కూడా సెక్స్ చేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళకి ఆర్గాజం ఉండదా వితౌట్ లవ్? లవ్ లేని సెక్స్ చేసిన వాడు కుక్కతో సమానం నా ఉద్దేశంలో. సో ఒక మనిషి ఎంతమందిని ప్రేమిస్తారో వాళ్ళందరితోటి లైంగిక సంబంధాలు పెట్టుకోవచ్చు అంటారు స్టేట్మెంట్. కుక్కలు అలాగే చేస్తాయి. చెప్తున్నారు ఇప్పుడు లవ్ ఎంతమందిని ప్రేమిస్తారో అంటున్నాను నేను. ఎంతమందిని ప్రేమిస్తారో వాళ్ళందరితో లైంగిక సంబంధాలు పెట్టుకోవచ్చా అంటున్నాను విత్ లవ్. మీరు ఎంతసేపు సెక్స్, ప్రేమకే సెక్స్కి ఎందుకు లింక్ పెడతారు నాకైతే అర్థం. మీరు అదే చూపించారు కదా. అదే మీరు అలా ఒకటండి. బేసికలీ మీరు అదొక్కటే చూసారు, అదే నా ప్రాబ్లం. అందులో చాలా చెప్పాం, స్టోరీలో చాలా కాంప్లెక్స్ జరిగింది, చాలా చెప్పాం. ఒరిజినల్గా ఏంటంటే సెక్స్ లవ్ అన్నది ఇస్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎమోషన్ ఇద్దరు మనుషులు. అండ్ ఇట్ ఈస్ సెక్స్ ఇస్ 10% ఆఫ్ లవ్. బట్ సెక్స్ వితౌట్ లవ్ ఇట్స్ పదం కూడా లేదు, నాకు గుర్తురాట్లా. నాకు కుక్కతో చెప్పాలి, మేబీ ఓన్లీ కరెక్ట్గా వర్డ్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో మిమ్మల్ని చూస్తుంటే అంటే ఆర్జీవి గారిని ఇన్స్పిరేషన్గా ఉన్నట్టున్నారు. లైక్ వే ఆఫ్ టాకింగ్ కానీ స్లాంగ్ కానీ సేమ్ అలానే అనిపిస్తుంది. సో ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ టైప్ ఆఫ్ జోనర్లో మీరు మూవీస్ చేస్తున్నారా, లేదా అర్జున్ రెడ్డి అండ్ RX-100ని అలాంటి పాయింట్స్కే యూత్ ఎక్కువ కనెక్ట్ అవుతారని ఈ టైప్ ఆఫ్ జోనర్లో మీరు ఈ మూవీ చేయాలనుకుంటున్నారు? అసలు ఐ థింక్ ఈ పర్టికులర్ జానర్ ఐ థింక్ మీరు చెప్పిన రెండు మేకర్స్ చేయలేదు. బట్ ఇన్ పర్సన్ నాకు అంటే ఇండియన్ సినిమాలో నాకు నచ్చిన పర్సన్ ఎవరన్నా చెప్పాలంటే ఓన్లీ రామ్ గోపాల్ వర్మ. బట్ ఐ థింక్ ఆయన సినిమా ఏది నచ్చిందంటే నేను ఏం చెప్పలేను. నాకు ఆయన సినిమా ఏది ఇన్ జనరల్ ఆయన ద వే హిజ్ అప్రోచ్ టువర్డ్స్ సినిమా అండ్ ద వే హీ ప్రీచ్ పీపుల్ మెనీ థింగ్స్ అవి నాకు ఇష్టం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆయన ఒక్కనే కొంచెం ఒక్కరే, ఇంకెవరు లేరు. బట్ ఫాలో అన్నది చాలా పెద్ద పదం. ఇన్ఫ్యాక్ట్ నిజంగా చెప్పండి, మీరు ఉద్దేశంలో ఫాలో ఆయన నిజంగా ఫాలో అయితే ఆయన స్టైల్ చేయకూడదని ఆయన చెప్పేది బేసికలీ. సో ఐ డోంట్ థింక్ ఫాలో ఆయన రిఫ్లెక్షన్ అయితే నాకు సినిమాలో లేదు.